శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి వారికి ఈ రెండవ స్థానంలో కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం వల్ల ముందు కుటుంబ సౌఖ్యం అంటూ ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా కొన్ని నెలలుగా కుటుంబంలో భేదాభిప్రాయాలతో, కనబడని చికాకులతో, కనబడని భేదాభిప్రాయాలతో కూడినటువంటి ఒక యుద్ధ వాతావరణం నుంచి మీకు జూన్ 2 నుంచి మొట్టమొదట మంచి రిలీఫ్ అంటే విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోవడానికి తగినటువంటి ఆదాయ వనరులు మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా, ఉద్యోగం ఏదైనా, వ్యాపారం ఏదైనా సరే, లేదా 2, 3 ఆదాయ మార్గాలని ఎంచుకోవడానికి తగినటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం ఈ గురువు జూన్ 2 నుంచి ప్రవేశించి సంచరించేటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఒకే ఉద్యోగం చేస్తున్నారు లేదా ఒకే వ్యాపారం చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకు మీరు రెండవ వృత్తి కానీ, ఉద్యోగం కానీ చేయటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు. ఇది గురువు మీకు ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం కింద తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహజ సిద్ధంగానే మంచి వాక్ పటిమ, వాక్ చాతుర్యం ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీ మాటే శాసనంగా మారుతుంది. మీరు ఏం చెప్పినా కూడా అందరూ అంగీకరించేటువంటి పరిస్థితిలోకి వెళతారు. కనుక మీరు మాట్లాడేటప్పుడు ప్రతి అంశాన్ని ఆచితూచి మాట్లాడండి. అనవసరమైనటువంటి వెటకారాలు చేయటం, అనవసరమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించటం, అనవసరమైనటువంటి విమర్శలు చేయటం చేయరాదు. పూర్తి స్థాయి పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్కోణంతోనే ప్రతి సమస్యని చూడండి. చూడటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కొంచెం వంకరగా ఆలోచించినా, వంకరగా మాట్లాడినా పాపగ్రహాల శుభఫలితాలు ఇస్తాయేమో కానీ శుభగ్రహాల శుభఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. కనుక మీరు పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి. పాజిటివ్గానే మాట్లాడండి. తద్వారా మీ యొక్క వాక్కుకి బలం పెరుగుతుంది. తద్వారా మీకు మంచి సపోర్ట్ అనేటువంటిది బంధుమిత్రుల్లో కానీ, అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళ నుంచి కానీ, సమాజంలో పలుకుబడినటువంటి ప్రముఖ వ్యక్తుల నుంచి కానీ మీకు తప్పనిసరిగా లభించి తీరుతుంది. కనుక మీరు ఈ గురువు అనుగ్రహాన్ని పొందాలంటే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ మీది పైచేయి అనిపించుకోవాలో అనేది కాకుండా, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి ఫోకస్ పెడితే మీరు ఈ గురువు యొక్క గ్రహ సంచారంతో తిరుగులేని శక్తిగా మరి మీరు అవతరించి తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఈ మిథున రాశి వారికి గతంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కామ్డౌన్ అయిపోతారు. మీ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అనేటువంటి స్థితికి మారిపోతారు. ఇక మిమ్మల్ని టచ్ చేయడం వల్ల వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది, వాళ్లకున్న మైలేజే దెబ్బతింటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటారు. తద్వారా మీకు శత్రు పీడ, శత్రు బాధ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం జరగబోయేది ఏమిటంటే, రుణాలని తీర్చుకోగలుగుతారు. మీరు గతంలో ఏ రుణాలైతే మన వల్ల కాదురా బాబు తీర్చలేమనుకున్నారో వాటిని తీర్చుకోవడానికి తగినటువంటి అన్ని రకాల మార్గాలు మీకు ఎదురుగా కనపడతాయి. వాటిని వెతికి పట్టుకుని ముందుకు వెళ్ళటంలో ఇక మీదే లేటు. అటువంటి పరిస్థితులు మీకున్నాయి. ఇకపోతే పాత బాకీలు ఇవి రావు. ఇక వీడి దగ్గర నుంచి మనకు ఆ డబ్బు వచ్చే ప్రసక్తే లేదనుకున్నటువంటి డబ్బు కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అసంకల్పితంగా, అనాలోచితంగా, సడన్గా, ఆకస్మికంగా కొంత ధనం లేదా కొంత ఆస్తి మీకు దక్కే అవకాశాలు ఉంటాయి. అయితే ఎట్నుంచి దక్కుతుంది అంటే వారి వారి జన్మ జాతకరీత్యా తండ్రి గారి వైపు నుంచి దక్కచ్చు, తల్లిగారి వైపు నుంచి దక్కచ్చు, లేదా సోదర వర్గం నుంచి లభించవచ్చు, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల నుంచి లభించవచ్చు. ఎటు నుంచైనా సరే మీరు రాదనుకున్నటువంటి డబ్బు, మీరు ఊహించని డబ్బు మీ చేతికి అందే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా మిథున రాశివారు చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గత సంవత్సరన్నరగా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ శనిగ్రహ ప్రభావంతో
దశమ శని ఎవరైతే ఉన్నారో దశమ స్థిత శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో మీకు ప్రతి పనిలోనూ అబ్స్టకిల్స్, హర్డిల్స్, అలాగే మీరు ఒక అడుగు బలవంతంగా మీ వృత్తిని, వ్యాపారాన్ని ఒక అడుగు ముందుకు వేయిస్తే అది 4 అడుగులు వెనక్కిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆ బాధల నుంచి మీకు జూన్ 2 నుంచి విముక్తి లభిస్తోంది. ఏ పనైనా సరే గతంలో 10 సార్లు ప్రయత్నం చేశాం. ఇది అవ్వలేదు కాబట్టి దీన్ని వదిలేస్తున్నామని అనుకోకుండా పట్టుదలగా మరొక్కసారి ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా పూర్తవుతుంది. ఇక కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాలు ఉండేటువంటి మిథున రాశి వాళ్ళు వీలైనంత వరకు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోండి. ఈ కోర్టులో ఒక సామెత ఉంది. కోర్టులో గెలిచినటువంటి వాడు చక్కగా కోర్టులో ఓడిపోయినటువంటి వాడు కోర్టు బయటికి రాగానే ఏడుస్తాడు, అనవసరంగా నష్టపోయాను, ఓడిపోయానని. కోర్టులో గెలిచినటువంటి వాడు ఇంటికెళ్ళి లాయర్ ఖర్చులు, ఈ వకీలు ఫీజులు, ఖర్చులు ఇవన్నీ చూసుకుని అనవసరంగా మనం గెలిచి ఉపయోగం లేకుండా పోయిందని ఏడుస్తాడు. కనుక మీరు ఏం చేస్తారంటే వీలైనంత వరకు మధ్యవర్తి పరిష్కారాలకే ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైనటువంటి ఇగోలకి పోవద్దు. వడ్డీ వ్యాపారం చేయడం అనేటువంటిది మీరు ఈ సంవత్సరం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేయకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం ఉండదు. పాపగ్రహ అనుకూలత మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఉండేటువంటి మిథున రాశి వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఈ విషయంలో మీకు గురువు యొక్క అనుగ్రహం ఉండే అవకాశం తక్కువ. కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్కి కారకుడు రాహువు, గురువు కాదు. కనుక మీరు గురువు అనుగ్రహం ఉన్నటువంటి ప్రొఫెషన్స్లోనే ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇది ముఖ్యంగా నేను చెప్పదలసినటువంటి అంశం. దీనికి తోడుగా ఈ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. దత్త మందిరాన్ని సందర్శించండి. అలాగే మీ ఊర్లో ఉన్నటువంటి, మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. రామనామం జపించండి. ఇటువంటివి కనుక చేసేటట్లయితే గురువు అనుగ్రహం లభిస్తుంది. వీటికి తోడుగా కుదిరితే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఏది అది కూడా కుదరకపోతే కనీసం పసుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసేటట్లయితే మీకు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మంచి ఉచ్ఛస్థితికి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు తగిన శాంతి పరిహార క్రియలు పాటించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.